హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ శ్రీనిత్య ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా సింపుల్గా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయే స్వీట్ తయారు చేస్తున్నాను. ఇది కేవలం మన ఇంట్లో ఉండే వాటితోనే 5 నిమిషాల్లో ఈ స్వీట్ తయారు చేసుకోవచ్చు. ఇంట్లో మనం గ్యాస్ వెలిగించకుండా కేవలం 5 నిమిషాల్లో ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. తర్వాత నేను 2 కప్పుల పుట్నాలు తీసుకుంటున్నాను, తెల్లపప్పులు అంటారుగా, అవి 2 కప్పులు తీసుకుంటున్నాను. తర్వాత అందులోకి ఒక 15 దాకా జీడిపప్పు తీసుకోవాలి, ఒక 15 బాదం పప్పు తీసుకోవాలి. ఇక్కడ 2 కప్పుల తెల్లపప్పులు తీసుకున్నా కదా, 1 కప్పు చక్కెర వేస్తున్నాను. మీరు స్వీట్ తక్కువగా తినే వాళ్ళైతే 3/4 కప్పు తీసుకోండి. అందులోకి ఒక 3 యాలకులు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి వీటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మరీ బరకగా ఉండొద్దండి, ఎంత మెత్తగా ఉంటే మనకు స్వీటు అంత సాఫ్ట్గా వస్తుంది. మెత్తగా పట్టిన ఈ పొడిని ఒక గిన్నెలో తీసేసుకోవాలి. ఎంతో సింపుల్ ప్రాసెస్, మనకు స్టవ్ వెలిగించకుండా ఈ స్వీట్ తయారు చేసుకోవచ్చు మనం. ఇలా గిన్నెలో తీసుకున్న తర్వాత గోరువెచ్చని పాలు తీసుకోవాలి. ఇక్కడ 3/4 కప్పు పాలు సరిపోతాయి మనకు. కొద్దిగా వేస్తూ మనం చపాతీ ముద్దలాగా వచ్చేదాకా కలుపుకోవాలి. పాలు మొత్తం ఒకేసారి వేయకుండా ఇలా కొద్దిగా వేసుకోండి. ఎందుకంటే మనకు అక్కడ చక్కెర ఉంది కాబట్టి పాలు చక్కెర కలిస్తే మనకు లూజ్ అవుతుంది, కాబట్టి చూసుకొని వేసుకోండి. నేను ఇక్కడ గ్లాస్ పాల్లో ఇవి మిగిలాయి. ఇలా కలిపిన తర్వాత మనం దాన్ని పక్కన పెట్టేసుకొని ఇలా ఒక ట్రైన్ తీసుకోండి. స్టీల్ గిన్నె అయినా పర్లేదు, ఇలా ప్లాస్టిక్ అయినా పర్లేదు. దానికి కొద్దిగా నెయ్యి వేసేసి మొత్తం బాక్స్ మొత్తం పట్టించండి. పెట్టేసి తర్వాత మనం ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకొని దానిపైకి డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకుందాం. ఇలా ఇది డ్రై ఫ్రూట్స్ కట్టర్ అండి. దీంట్లో బాదం జీడిపప్పు వేసి ఇలా కట్ చేస్తున్నాను. ఇది ఉంటే మనకు ఈజీగా అయిపోతుంది, ఎంతో ఈజీగా కట్ చేస్తుంది ఇది. ఇప్పుడు మనం ముద్దను తయారు చేసుకున్న దానిపైన కొద్దిగా నెయ్యి అప్లై చేసేసి మనం ఈ డ్రై ఫ్రూట్స్ని అందులో వేసేసేయాలి. చాలా సింపుల్, ఈజీగా అయిపోతుంది మనకి ఇది. మనం స్టవ్ వెలిగించకుండా 5 నిమిషాల్లో స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని ఎంజాయ్ చేసేయడమే. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని మనం ఒక చిన్న మూత తీసేసుకొని ఆ డ్రై ఫ్రూట్స్ మొత్తం దానికి పట్టేలాగా కొద్దిగా లైట్గా నొక్కుతూ మనం చేయాలి. తర్వాత ఒక ప్లేట్ తీసేసుకొని రివర్స్ చేసేసి కొద్దిగా ఒక్కసారి అట్లా ట్యాప్ చేస్తే సరిపోతుంది. మనకు సింపుల్ ఈజీగా అయిపోయే స్వీట్ మనకు తయారైపోయింది. దీన్ని ఇప్పుడు మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. పిల్లలైనా పెద్దలైనా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయే స్వీట్ని ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటారు. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇలా కట్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేస్తే సింపుల్గా అయిపోయే స్వీట్ మనకు తయారైపోయింది. ఈ స్వీట్ రెసిపీ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని చూస్తూ ఉండండి. మా వీడియోస్ని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఎలా వచ్చిందో మీకు కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.